ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ముందుగా వారికి మా ధన్యవాదాలు. ఇంతకుముందు ఇప్పుడు కూడా మన సీనియర్స్ అంటున్నాం, కానీ నేనైతే చెప్పడం వల్ల వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు లోన్స్ తీసుకోవాలనే ఉద్దేశం, కానీ మన బ్యాంకుల్లో డబ్బులు ఉన్నప్పుడు మన కొంతమంది విద్రోహులు చేసే చర్యల వల్ల కానీ మనం ఎక్కువ మోసపోతున్నాం. ఇవన్నిటినీ కంట్రోల్ చేయడానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, తర్వాత శ్రీ రాములు గారు ఎస్ఐ గుజాయిగూడ, తర్వాత శ్రీ మోహన్ రెడ్డి గారు సీనియర్ సిటిజన్స్ చాలా ప్రెసిడెంట్ కింద పనిచేశారు, ఎంతో అవగాహన ఉన్న గారు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని మనం ఎట్లా అధిగమించాలి, అట్లాగే ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది మన సీనియర్ సిటిజన్స్ అవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. సో సాధ్యమైనంత వరకు మన ఈ సీనియర్ సిటిజన్స్ ఈ అవగాహన గురించి తెలుసుకుని వారి సాధ్యం అందరికీ కూడా మరొకసారి స్వాగతం. మరియు నాగేశ్వరరావు గారికి, మోహన్ రెడ్డి గారికి అండ్ నా కొలీగ్ కేవీఎం ప్రసాద్ గారికి కూడా మేము సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2019. అంటే ఇది జనరల్గా సైబర్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ దొంగతనాల కేసులు అన్నింటినీ కూడా పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ వైజ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎందుకంటే లోకల్ జ్యూరిడిక్షన్ అనేది ఒక చట్టం ప్రకారము డిఫైన్ చేసి ఉంటుంది అనమాట. ఒక కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇంత పరిధి ఉంటుంది, పక్క పోతే మల్కాజిగిరి వస్తుంది, ఆ పక్క పోతే నేరేడ్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ కూడా అక్కడే కంప్లైంట్ చేయాలి. ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్, ప్రాపర్టీ, సైబర్ క్రైమ్, చీటింగ్ ఏదైనా కానీ అక్కడే చేయాలి, అక్కడే ఉంటుంది. దాని మీద కోర్ట్స్ ఉంటాయి. అయితే ఈ అన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి, సైబర్ క్రైమ్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక నేషన్ వైడ్ కూడా ఒకటి I4C అనేది వచ్చింది. ఒకటి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఢిల్లీ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఢిల్లీలోనే కూర్చుంటే పని కాదు కదా, ఎంటైర్ ప్రతి స్టేట్లో కూడా ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఫండింగ్, కావాల్సిన టెక్నాలజీ, ఇన్పుట్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా హెల్ప్ మన స్టేట్ గవర్నమెంట్. మన దగ్గర కూడా 19లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఫోకస్ ఓన్లీ ఆన్ సైబర్ క్రైమ్ ఇష్యూస్, అవేర్నెస్ కానివ్వండి, కేసెస్ అయితే అవి ఏ టైప్ కేసెస్ ఏంటి అనేది సైబర్ సెక్యూరిటీ బ్యూరో విల్ హ్యాండిల్ ద ఎంటైర్ తెలంగాణ సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. అది విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ యూనిట్స్, ఎస్పీస్, కమిషనరేట్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తారు. ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ గా డీజీ ర్యాంక్ మేడం ఉన్నారు, శిఖా గోయల్ మేడం, IPS సీనియర్ అండ్ డీజీ ర్యాంక్ మేడం. షీ ఈజ్ ద హెడ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మా ఆఫీస్ అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ మీద అక్కడ 2nd, 3rd ఫ్లోర్లో 4th, 7th ఫ్లోర్ మా ఉంటాయి. మేము అక్కడ నుంచి వచ్చామన్నమాట. అండ్ మా దగ్గర కూడా ఒక హెడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. స్టేట్ వైడ్ ఒక హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. 3 crores above అండ్ సెన్సేషనల్ మ్యాటర్స్ ఉంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మిగతా కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు 1930 కాల్ సెంటర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సైబర్ బాధితులు అయితే కాకూడదనే కోరుకుంటాం మనం ఎవరైనా కానీ. కాకుండా ఈ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ మనము ఎక్కువ వాడతాము. మనం పక్కన ఉన్న వాళ్ళతో ఇంటి పక్కన ఎవరు ఉంటారో మనకి చక్కగా తెలియకపోవచ్చు. అండ్ మన అపార్ట్మెంట్లో అయితే పైన ఎవరు ఉంటారో తెలియకపోవచ్చు. కానీ ఫోన్లో మాత్రం ఏ కాల్ వచ్చినా మనం అటెండ్ అవుతాం, ఏ లింక్ వచ్చినా నొక్కుతాం, మనం ఏ వీడియో వచ్చినా చూస్తాం. పక్కన ఎవరైనా పోతుంటే కూడా మనం ఎందుకులే వాళ్ళతో మనం ఎందుకులే అని మాట్లాడుకుంటా మన పని మనం చేసుకుని ఒక సిస్టమేటిక్ ఒక సిటిజన్ లాగా మనం యాక్ట్ చేస్తాం. కానీ కాల్స్ మాత్రం అటెండ్ అవుతాం. అవే డేంజర్ ఉన్నాయి. ఇప్పుడు కాల్స్, లింక్స్ మనకి తెలిసిన వ్యక్తులని వస్తే మాత్రం ఏ అర్ధరాత్రి అయినా లేపాలి, వాళ్ళ మెసేజ్ రీడ్ చేయాలా, వాళ్ళకి రిప్లై చేయడానికి మనము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తెలియని కాల్స్ వస్తే మాత్రం అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది మనము స్టడీ చేసిన తర్వాతనే దాన్ని లేపాలి.